ఆహ్, వేరియబుల్స్ గురించి చెప్తాను. దీంట్లో సి ప్లస్ ప్లస్‌లో ఓకే. వేరియబుల్స్ వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్‌ని సి ప్లస్ ప్లస్‌లో ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఇంట్ ఇంటిజర్ తీసుకున్నాం. ఇంటిజర్స్ తీసుకున్నాం ఇప్పుడు. వేరియబుల్ నేమ్ ఎంత పెడదాము? నంబర్ ఈక్వల్ టు 10. ఈ వేరియబుల్ అనేది మెమరీలో ఎలా స్టోర్ అవుతది? ఇది సింటాక్స్. సి ప్లస్ ప్లస్‌లో వేరియబుల్ యొక్క సింటాక్స్ ఇది. ఒక్కొక్కటి ఇంట్. ఇంటిజర్ ఇంట్ అనేది డేటా టైప్. నంబర్ అనేది వేరియబుల్ నేమ్. ఈక్వల్ టు అనేది అసైన్‌మెంట్ ఆపరేటర్. టెన్ అనేది వాల్యూ. కాలన్ అనేది ఆపరేటర్. ఇప్పుడు సింటాక్స్ గురించి చూసాం కదా. ఇది 10 అనేది మెమరీలో ఎలా స్టోర్ అవుతుంది? స్టాక్. స్టాక్‌లో ఎలా స్టోర్ అవుతుంది? లెట్స్ టేక్ మెమరీ. ఆ మెమరీలో ఈ 4 బైట్స్‌ని తీసుకుంటాం ఒక మెమరీ లొకేషన్ నుంచి. ఫోర్ బైట్స్ ని అలొకేట్ చేసుకుంటుంది. ఆల్రెడీ ఈ బైట్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఒక అమౌంట్ ఆఫ్ బైట్స్ ని తీసుకుంటుంది. ఈచ్ బైట్ కి ఒక మెమరీ అడ్రస్ ఉంటుంది. కంటిన్యూస్ గా అలొకేట్ చేసుకుంటుంది ఒక 4 బైట్స్.
4 bytes. 1000, 1001, 1002, 1003. 4 bytes. సో, ఈ 4 బైట్స్‌ని తీసుకున్నాము. ఇప్పుడు 10 అనేది ఒక 4 బైట్స్‌లో అలా స్టోర్ అవుతుంది. దీన్ని ఇంకా ఎక్స్‌పాండ్ చేద్దాం. అయిపో సో, 4 బైట్స్ ఉన్నాయి కదా! ఈ మళ్ళీ ఈచ్ బైట్ ఎక్స్‌పాండ్ చేద్దాం. ఇంకొక బైట్. 1 బైట్ ఒక బైట్‌లో 8 బిట్స్ ఉంటాయి. ఈచ్ ఈచ్ బిట్‌లో 0 ఆర్ 1 స్టోర్ చేయొచ్చు. దిస్ ఈస్ ఎ మెమరీ అన్నమాట. ఈచ్ బిట్‌లో 0 ఆర్ 1 స్టోర్ చేయొచ్చు. సో, దిస్ ఈస్ ఎ బైట్. ఈచ్ బైట్‌కి 8 బిట్స్ ఉంటాయి. 1 బిట్‌లో 0 ఆర్ 1 ఉంటుంది. అని స్టోర్ చేయొచ్చు. ఓకే. సో, ఈ బైట్స్‌లో 8 బిట్స్ ఉన్నాయి కదా! ఈచ్ పొజిషన్‌కి ఒక వాల్యూ ఉంటుంది. దీనికి 1, దీనికి 2, దీనికి 4, దీనికి 8, దీనికి 16, దీనికి 32, దీనికి 64, దీనికి 128. సో, ఇప్పుడు ఒక 10 అనే వాల్యూ స్టోర్ చేద్దామనుకోండి. సో, 10 రాస్తుంది. 8 + 2 కదా! 10 కదా! 8 + 2. సో, ఈ పొజిషన్స్‌లో 1 ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద పొజిషన్స్‌లో జీరోస్ ఉంటాయి. సో, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? 0, 0, 0, 0, 1, 0, 1, 0. దీని వాల్యూ 10 అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే యూజర్ అనేవాడు 10 అనేది రిఫరెన్స్ చేసినప్పుడు ఈక్వల్ టు ఆపరేటర్ ఏం చేస్తుందంటే రైట్ సైడ్ వాల్యూని రైట్ సైడ్ ఉన్న 10 అని కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఈ బైనరీ కింద మార్చుకుంటుంది. ఆ వాల్యూని ఈ 4 బైట్స్ లో పెడుతుంది అన్నమాట. ఈ 10 ఈ వాల్యూ 1 బైట్ కదా! సో, బైట్ 1 ఎలా రిప్రజెంట్ అవుతుంది అంటే 1 0, 0, 0, 0, 1, 0, 1, 0 బైట్ 1 లో ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద బైట్స్ లో
జీరో జీరో ఇలా స్టోర్ చేసుకుంటాం. సో మనం యాక్సెస్ చేసినప్పుడు 10 అనేది ఇప్పుడు ఈ నేమ్ ఏం చేస్తుందంటే సో నెంబర్ అని పెట్టాను. సో హ్యూమన్స్ మెమరీ అడ్రస్ ఈచ్ లొకేషన్‌కి మెమరీ అడ్రస్ ఉంటుంది. సో మెమరీ అడ్రస్ మనం గుర్తుంచుకోలేము కాబట్టి ఆహ్, ఆ మెమరీ అడ్రస్ అనేది ఈ నంబర్ అనే వేరియబుల్ పాయింట్ చేస్తుంది. వేరియబుల్ నేమ్ పాయింట్ చేస్తుంది. ఆ మెమరీ లొకేషన్ స్టార్టింగ్ మెమరీ లొకేషన్. సో కంటిన్యూయస్‌గా 4 బైట్స్ అలొకేట్ చేసుకుంటుంది కాబట్టి ఇంట్ పెట్టినప్పుడు ఇంట్ పెట్టినప్పుడు కంపైలర్ ఏం చేస్తుందంటే 4 బైట్స్‌ని అలొకేట్ చెయ్యి అని చెప్తుందన్నమాట. సో 4 బైట్స్ అలొకేట్ చేసుకుంటూ ఒక మెమరీ నుంచి తీసుకుంటున్నాం. తీసుకొని సో ఆ నెంబర్ అనేది ఇక్కడికి పాయింట్ చేస్తుంది. సో పాయింట్ చేసి అక్కడ మనం ఆ 10 అనే వాల్యూని స్టోర్ చేస్తాం బైనరీలో. డిక్లరేషన్ గురించి చెప్పుకుందాం. సో వేరియబుల్ డిక్లరేషన్ గురించి చెప్పుకుందాం. ది వేరియబుల్ డిక్లరేషన్ అండ్ వేరియబుల్ ఇనిషియలైజేషన్ లో 100 ఇస్తాం. డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ చేయకూడదు. మళ్ళీ కాపీ అవుతుంది. అప్పుడు ఎర్రర్ వస్తుంది. వేరియబుల్ ఇనిషియలైజేషన్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. ఇనిషియలైజ్ చేసేద్దాం. ఈ సిఅవుట్ గురించి తర్వాత చెప్తాను. సిఅవుట్ ఏం చేస్తుందంటే ఇచ్చిన వాల్యూని టెర్మినల్ లోపలికి ప్రింట్ చేస్తుంది అనమాట. కన్సోల్ టెర్మినల్ లోపలికి. ఓకే. ఉమ్, దాని ఫంక్షనాలిటీ అది. వేరియబుల్ 100 వేరియబుల్ ని మల్టిపుల్ టైమ్స్ రీఇనిషియలైజ్ చేసుకోవచ్చు. అంటే వేరియబుల్ లోకి డిఫరెంట్ నెంబర్స్ పెట్టచ్చు అనమాట. దీన్ని ప్రింట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోసారి చేస్తే కరెక్ట్. సో దీన్ని రీఇనిషియలైజేషన్ అంటారు. వేరియబుల్ ఇనిషియలైజేషన్ రీఇనిషియలైజేషన్.